ఎప్పుడైతే మనకి ఆస్తమా అని కన్ఫర్మ్ అయిందో సో మనం కొన్ని పాటించాలన్నమాట. ఇప్పుడు ఆస్తమా అనేది మనం అలర్జీ వల్ల అన్నాం. సో అలర్జీ దేని వల్ల వస్తుందో తెలుసుకోవాలి. సో దాన్ని మనం అలర్జీ ఐడెంటిఫికేషన్ అంటాం. దీన్ని 2 రకాలుగా చేస్తారు. అలర్జీ టెస్టింగ్ అంటాం అనమాట. ఈ 2 రకాల టెస్టులు ఏంటంటే ఒకటి బ్లడ్ ద్వారా చేసే టెస్ట్, ఇంకోటి స్కిన్ ప్రిక్ చేసే టెస్ట్ అనమాట. ఈ రెండిటిల్లో గోల్డ్ స్టాండర్డ్ వచ్చి అలర్జీ స్కిన్ ప్రిక్ టెస్ట్. మనకు పడనివి ఏవైతే ఇప్పుడు ఆల్రెడీ అవైలబుల్ ఉన్నాయో చిన్న చిన్న లిక్విడ్స్ రూపంలో మనం చిన్న ఇంజెక్షన్స్ ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇవన్నీ పెయిన్లెస్ ఇంజెక్షన్స్. ఆల్మోస్ట్ 120 అలర్జెన్స్ మనకి ఇప్పుడు ఐడెంటిఫై ఉన్నాయి. వాటిని మనం ఇచ్చినప్పుడు ఏ అలర్జన్ అయితే మనకి పడదో అక్కడ వెంటనే ఈ రియాక్షన్ వచ్చి మనకి రెడ్ యాంట్ బైట్ చేసినప్పుడు చిన్న ఎరిథమా, రెడ్నెస్, ఇచ్చింగ్ వస్తుంది. సేమ్ అలాంటివి వస్తాయి అన్నమాట. సో వేటికైతే మన బాడీ రియాక్ట్ అయిందో వాటిని అన్నింటినీ అలర్జెన్స్గా మనం వాళ్ళకి ఒక పేపర్ మీద రాసిచ్చి చెప్తాం అనమాట. దాన్ని వాళ్ళు అవాయిడ్ చేయవలసి ఉంటుంది. కొంతమందిలో ఏంటంటే చాలా తక్కువ అలర్జెన్సే ఉంటాయి. అటువంటప్పుడు ఏంటంటే ప్లస్ కొన్ని అవాయిడ్ చేయలేని అలర్జెన్స్ ఉంటాయి. అటువంటప్పుడు ఏంటంటే ఇమ్యూనోథెరపీ ఇప్పుడు అవైలబుల్ అనమాట. ఏవైతే మనకి పడని అలర్జెన్స్ ఉన్నాయో వాటిని చిన్న మోతాదులో చాలా ఎక్కువ నెలలు, సంవత్సరాలు మనం వాటిని సబ్లింగ్వల్ డ్రాప్స్గా ఇచ్చినప్పుడు కొన్ని నెలల తర్వాత, కొన్ని సంవత్సరాల తర్వాత అవే అలర్జెన్స్ మనం ఎక్స్పోజ్ అయినా కానీ ముందు ఎలా బాడీ రియాక్ట్ అయ్యేది అలా కాకుండా ఉంటుంది అనమాట. దాన్ని మనం డీసెన్సిటైజేషన్ అంటాం, లేదా ఇమ్యూనోథెరపీ అంటాం. సో ఇప్పుడు మనకి అది కూడా అవైలబుల్ ఉంది. సో ఫస్ట్ దేనివల్ల మనకి ఈ అలర్జీ ఎక్కువ అవుతుంది, అలర్జెన్స్ తెలుసుకోవడం ఒకటి. 2 మనం పిఎఫ్టీ చేసినప్పుడు మనకి ఎంత సివియారిటీ ఉందో తెలుస్తుంది కాబట్టి దానికి సంబంధించిన మెడిసిన్స్ ఇప్పుడు మంచి మెడిసిన్స్ బోల్డ్ అవైలబుల్ ఉన్నాయన్నమాట. చాలా మంచి డివైజెస్ ఉన్నాయి, చాలా మంచి ఇన్హేలర్స్ ఉన్నాయి, చాలా బ్యూటిఫుల్ డివైజెస్ ఉన్నాయి. అంటే ఇంతకుముందు చాలా ఇబ్బంది పడేవాళ్ళు వాడేదానికి ఇప్పుడు చాలా పేషెంట్ ఫ్రెండ్లీ డివైజెస్ ఉన్నాయి. అలానే చాలా మంచి యాంటీహిస్టమిన్స్ కానీ బ్రాంకోడైల్స్ కానీ ఉన్నాయి. సో ఇవన్నీ ఏవి ఆ పేషెంట్కి ఎంత సివియారిటీ ఉందని బట్టి మనం ఇవ్వడం జరుగుతుంటుంది అనమాట. సో ఇన్ని చేశాక కూడా ఆల్మోస్ట్ 5%లో మనం ఎన్ని మెడిసిన్స్ ఇచ్చినా వాళ్ళకి పూర్తిగా అదుపులోకి రాదు. దాన్ని ఏమంటామంటే సివియర్ ఆస్తమా అంటాం. అంటే 95%లో ఇప్పుడు నేను చెప్పినట్టుగా ఇన్హేలర్స్, మనకు బ్రాంకోడైలేటర్స్, యాంటీహిస్టమిన్స్, అలర్జీని ఐడెంటిఫై చేసుకొని వాటిని దూరంగా ఉంచితే సరిపోద్ది. ఒక 5%లో మాత్రం ఏదైతే సివియర్ ఆస్తమాతో బాధపడుతున్నారో వీళ్ళకి ఇవన్నీ ఇచ్చినా కానీ ఫ్రీక్వెంట్గా ఎగ్జాజర్బేషన్స్, ఫ్రీక్వెంట్గా ఆయాసం రావడం, ఫ్రీక్వెంట్గా వీజింగ్ రావడం, సో స్కూల్కి వెళ్ళలేకపోవడం, లేదంటే జాబ్ ఎన్విరాన్మెంట్కి వెళ్ళగానే ఇబ్బందులు కావడం, సో జాబ్కి వెళ్ళలేని పరిస్థితి ఇలా జరుగుతూ ఉంటుంది అనమాట. వాళ్ళు డాక్టర్ దగ్గరికి రావడం, వాళ్ళకి ఓరల్ కార్టికోస్టెరాయిడ్స్ లేదంటే ఇంకా ఎక్కువ ఉన్నప్పుడు మనం హాస్పిటలైజేషన్ చేసి ఆ నెబులైజేషన్స్ రూపంలో లేదా ఐవీలోనూ వీళ్ళకి కార్టికోస్టెరాయిడ్స్ ఇవ్వడం జరుగుతూ ఉంటుంది. ఇటువంటి వాళ్ళకి మాత్రం ఏంటంటే అందరికీ ఇచ్చిన ట్రీట్మెంట్ వీళ్ళకి కాకుండా ప్రిసిషన్ మెడిసిన్ అంటాం. అంటే ఇండివిజువలైజ్డ్, వీళ్ళకి మనకి ఏం కావాలో మనం అది ఇవ్వడం అనమాట. అలాంటప్పుడు ఏంటంటే మనం ఫీనోటైపింగ్ చేస్తాం. ఆస్తమాని ఫీనోటైపింగ్ చేసినప్పుడు ఐజీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయా, యూసినోఫిల్స్ ఎక్కువ ఉన్నాయా, ఫీనో ఎక్కువ ఉందా, న్యూట్రోఫిల్స్ ఎక్కువ ఉందా చూసుకొని ఏవైతే ఎక్కువ ఉన్నాయో వాటిని మనం టార్గెట్ చేసి టార్గెటెడ్ ట్రీట్మెంట్ అంటాం అనమాట. ఐజీ లెవెల్స్ ఎక్కువ ఉంటే యాంటీ ఐజీ మెడిసిన్స్ ఇస్తాం, యూసినోఫిల్స్ ఎక్కువ ఉంటే యాంటీ IL-5 మెడిసిన్స్ ఇస్తాము, అలా న్యూట్రోఫిల్స్ ఎక్కువ ఉంటే దానికి సంబంధించిన యాంటీబయాటిక్స్ ఇస్తాం. ఇలా చేసి ఆల్రెడీ ఎగ్జిస్టింగ్ మాలిక్యూల్స్కి యాడ్ ఆన్ థెరపీ యాడ్ చేసినప్పుడు ఈ యాడ్ ఆన్ థెరపీని ఏమంటామంటే బయోలాజిక్స్ అంటాం. సో ఈ బయోలాజిక్స్ ట్రీట్మెంట్ అనేది ఇప్పుడు లేటెస్ట్ ట్రీట్మెంట్ ఫర్ సివియర్ ఆస్తమా పేషెంట్స్. సో అందరికీ అవసరం ఉండదు. ఎవరైతే సివియర్ ఆస్తమాతో బాధపడుతున్నారో వాళ్ళకి నార్మల్గా ఇచ్చే మెడిసిన్స్తో పాటు అడిషనల్గా ఈ బయోలాజిక్స్ ఇచ్చినప్పుడు చాలామందికి ఏంటంటే చాలా అద్భుతమైన రెస్పాన్స్ వస్తుంది. సో ఫ్రీక్వెంట్గా ఎగ్జాజర్బేషన్స్, ఫ్రీక్వెంట్గా సిమ్టమ్స్ బాగా కంట్రోల్ అయిపోతాయి, ఫ్రీక్వెంట్గా మనం ఎమర్జెన్సీకి వెళ్ళాల్సిన అవసరం లేకుండా, ఫ్రీక్వెంట్గా కార్టికోస్టెరాయిడ్స్ అవసరం లేకుండా మనం చాలా వరకు వాటిని అదుపులో పెట్టుకోవచ్చు, క్వాలిటీ ఆఫ్ లైఫ్ని ఇంప్రూవ్ చేసుకోవచ్చు. అట్ ది సేమ్ టైం లంగ్ కెపాసిటీ, లంగ్ ఫంక్షన్స్ కూడా మనం ఇంప్రూవ్ చేసుకోవచ్చు అనమాట. మనం ఇవన్నీ మాట్లాడుకున్నాం, కొత్త ట్రీట్మెంట్ గురించి మాట్లాడుకుంటున్నాం. కానీ మనకి ఈ ముఖ్యంగా ఈ వానాకాలంలో కానీ చలికాలంలో కానీ వచ్చే ఇబ్బంది ఏంటంటే 2 రకాలుగా వస్తుంది. ఒకటేంటంటే సమ్మర్లో ఏ రకమైన ప్రాబ్లమ్స్ లేకుండా సీజనల్ ఆస్తమాతో బాధపడేవాళ్ళు చాలా కంఫర్టబుల్గా ఉండి డాక్టర్ చెప్పకపోయినా వాళ్ళే మెడిసిన్స్ ఆపేస్తారు. ఎప్పుడైతే మెడిసిన్స్ ఆపేసి ఉన్నారో సీజనల్ చేంజెస్ వచ్చినప్పుడు ముఖ్యంగా రెయినీ అండ్ వింటర్ సీజన్లో విపరీతమైన వైరల్ ఇన్ఫెక్షన్స్ ఉంటాయి. చిన్నపాటి వైరల్ ఇన్ఫెక్షన్, సోర్ థ్రోట్ వచ్చి, రెస్పిరేటరీ సిన్సిషియల్ వైరస్ కావచ్చు, ఇన్ఫ్లుయెంజా A కావచ్చు, B కావచ్చు, ఇటువంటి వచ్చి చిన్న ఇన్ఫెక్షన్ గురి చేసినా కానీ వెంటనే ఆస్తమా ఎగ్జాజర్బేషన్లోకి వెళ్ళిపోద్ది అనమాట. అప్పటి వరకు అసలు ఆస్తమా ఉందా లేదని మర్చిపోయిన వాళ్ళల్లో విపరీతంగా ఆస్తమా సింప్టమ్స్ రావడం, హాస్పిటలైజేషన్ అవ్వడం, లేదంటే విపరీతంగా బాధపడిపోవడం మనం చూస్తూ ఉంటాం. సో అటువంటిది లేకుండా చూసుకోవాలి. తప్పనిసరిగా
డాక్టర్ పర్యవేక్షణలో అవసరం ఉన్నప్పుడు ఎక్కువ మెడిసిన్స్ వాడుకోవడం, లేదంటే తక్కువ మెయింటెనెన్స్ మందులు వాడుకోవడం చేసుకోవాలి. ముఖ్యంగా మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే హైపర్ టెన్షను, డయాబెటీసు, హైపోథైరాయిడిజం ఎలా లైఫ్ లాంగ్ మనం మెడిసిన్స్ వాడాలో ఆస్తమా కూడా అలానే లైఫ్ లాంగ్ డిసీజ్ అనమాట. అవసరం ఉన్నప్పుడు ఎక్కువ మెడిసిన్స్ వాడుకోవడం, బాగా కంట్రోల్లో ఉందని మెయింటెనెన్స్ మెడిసిన్స్ వాడుకోవడం చేసుకోవాలి. మందులు పూర్తిగా ఆపకూడదు. అట్ ది సేమ్ టైం ఈ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు ఏదైతే ఆస్తమా ఎక్కువ అవుతుందో ఆ ఇన్ఫెక్షన్స్ నుంచి న్యూమోనియాస్ బారిన పడకుండా ఏవైతే ఇన్ఫ్లుయెన్జా వ్యాక్సిన్స్, న్యూమోకాకల్ వ్యాక్సిన్స్ ఉన్నాయో వాటిని రెగ్యులర్గా తీసుకొని మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకొని ఆ వైరల్ ఇన్ఫెక్షన్ బారిన, ఆ న్యూమోనియా బారిన పడకుండా ఉంటే ఆస్తమా ఎగ్జాజర్బేషన్స్ రాకుండా కూడా మనం చాలా వరకు చూసుకోవచ్చు. సో ఇంతకుముందే మనం అనుకున్నాం అలర్జెన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ఐడెంటిఫై చేసుకున్నాక వాటిని అవాయిడ్ చేయడం, అవసరమైతే ఇమ్యూనోథెరపీ తీసుకోవడం, ఇవన్నీ చేసినప్పుడు ఏంటంటే అది నార్మల్ ఆస్తమా అయినా సివియర్ ఆస్తమా అయినా కానీ మనం వాటిని పూర్తిగా అదుపులో ఉంచుకోవచ్చు.